నమస్తే, మీ పేరండి? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు, మరి ఎలా ఉందండి? బాబు గారు వచ్చి సంవత్సరం అయింది, ఆయన పనితీరు ఎలా కొనసాగిస్తున్నారు? పరిస్థితి ఇదివరకే కందిపప్పు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కందిపప్పు తెచ్చుకుంటే బియ్యం పందారే, బియ్యం పంచదారే. అదే మన కొట్టుకొని తెప్పోయి తెచ్చుకోవచ్చమే. ఇదివరకు వాడు బండి ఈ సెంటర్కి అట్ట పెట్టుకునేవాడు బండి తీసుకొచ్చి, ఇప్పుడు ఆ బండి కూడా లేదు, అవి తెచ్చుకోవటమే అంతే. కాదండి, బియ్యపు వాహనాలు అసలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రేషన్ బియ్యం ఎలా ఇచ్చారండి మనకి? బియ్యం అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తూనే ఉంటారు కానీ ఇప్పుడే ఆడిపోయి తెచ్చుకుంటున్నాము. అప్పుడేమో ఇప్పుడు 10 ఉన్నారనుకో 7 సెంటర్లు ఆపుతాడు, ఇక బండి వచ్చిన పోయి తెచ్చుకోవచ్చు పోయి అట్ట. మరి ఇప్పుడు డీలర్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అంటే ఇబ్బంది అని అంటారా? సరే ముసలి మేము వచ్చిన కాబట్టి తెచ్చుకుంటున్నాం అనుకో, మన ముసలి పోవాలంటే ఇబ్బందే కదా. అది వయసు పోయిన వాళ్ళు పోవాలంటే ఇబ్బంది అంటే మరి అంతే కదా. మరి బోటి నుంచి ఒక వాళ్ళ నుంచి వస్తారు, బియ్యం కాసేపు వచ్చేది వాళ్ళు పాపం. మరి వాళ్ళు అసలు టయానికి ఇస్తారా? మరి ఆ బియ్యం ఇచ్చేవాళ్ళు కూడా డీలర్స్ టయానికి ఇస్తారా? వాళ్ళు ఉంటే పడుకు, ఏళ్ళు పెడితే పడుకు, ఏళ్ళు పడితే ఇస్తారు, ఏళ్ళు పడుకో పడలేదు అంటారు అంతే. పర్లేదండి, మరి ఇంకా బియ్యం రావా మరి? ఏమో ఎడతల పడతారు, మరి బాగా పడతారే మాకు ఇస్తారా? మరి ఎందుకు పదాలు మళ్ళీ. అంటే ఇప్పుడు డీలర్స్ ఉంటే మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటారు? డీలర్స్ వల్ల ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటారు? ఇబ్బందిగా మన బండి వచ్చి తీసుకున్న వాళ్ళు వీళ్ళు మనం ఆడిపోయి తెచ్చుకుంటున్నాం, అదే తేడా. ఏది ఇక్కడ కొద్దిగా ఎంత ఊరు ఉందా, ఇది పెద్ద ఊరే కాదుగా, కొద్ది ఊరే కదా, ఇక్కడ పోయి తెచ్చుకుంటున్నాం, ఏం లేదు అంతే. బాబాయ్ గారు, ఫైనల్ గా మీకు తెలిసినంత వరకు ఈయన అన్నమాట ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం చేయగలుగుతున్నాడు అసలుకి? ఏది భరోసా ఇస్తారంతవరకు ఏ లేదు. పోయి మరి ఆడవాళ్ళు ఛార్జీలు లేవు అన్నాడు, అది లేదు. పోయి మళ్ళీ గ్యాస్ మళ్ళీ ఏమో 3 ఏళ్ళ లోపు ఉన్నోడికి ఇస్తారు కానీ పొలాల్లో ఉన్నవాళ్ళకి ఇట్లేదు అయ్యా, అది కూడా చెబుతున్నా. గ్యాస్ వరకు 3 ఏళ్ళలో పొలాల్లో ఉన్నోళ్ళకి లేని వాళ్ళు లేరు, అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. అది సంవత్సరానికి 3 స్తంభాలు అది వాళ్ళకి ఇచ్చేది. వీళ్ళకి పొలాలు ఉన్న వాళ్ళకి అసలు ఏమి డబ్బులే పడతలే అకౌంట్లో అసలు. ఇంకా దానికి తోడు మళ్ళీ బియ్యం బండ్లు కూడా కొత్తగా తీసుకొని వచ్చాడు, మళ్ళీ ఇదొక ఇబ్బంది. బియ్యం బండి రావట్లేదుగా, ఇంకా కొట్టుకపోయి తెచ్చుకోవటమే అంతే. కాదండి, సంవత్సరంలో ఒక్కసారి కూడా రాలేదా ఆయన వచ్చి? ఇప్పటికి బండి రాలే, ఇళ్ళప్పటికే రాలే, మరి అది వస్తుంది. మనం ఆడిపోయి తెచ్చుకోవటమే. అసలు వీటి వల్ల మీకు తెలిసినంత వరకు కూడా ఉపయోగమేనంటారు ఇవి ఉండటం వల్ల, వాహనాలు అనేవి? బియ్యం బండ్లు ఉన్నాయి కదా, ఏమో ఉపయోగం ఎన్ని ఓడికారు మాకేం చెప్పు, మాకు తెలిసింది అది ఉండదని చెప్పినాం. ఇంటి దగ్గరకు వస్తే ఉపయోగం అంటున్నారు కదా, ఏమో ఎంతగా ఇస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి.